ఇప్పుడు భారత్ను నాశనం చేయాలని కూడా కుట్ర జరుగుతోంది అన్నట్టు కూడా వార్తలు వస్తున్న క్రమంలో మీ అనాలిసిస్ ఏంటి? నిజంగా అటువంటి ప్రత్యామ్నాయం జరిగే అవకాశం ఉందా దేశంలో? మన దేశంలో చాలా చెక్స్ అండ్ బ్యాలెన్స్ ఉంది. ఈ దేశంలో చాలా ఒకటేమో ఈ కులము, మతము, ప్రాంతము ఇవన్నీ కూడా అందరినీ కలిసి ఇంత మూకుమ్మడిగా బెంగాల్లో జరిగినట్లు అట్లా అక్కడ జరిగినట్టుగా నేపాల్లో జరిగినట్టుగా ఇక్కడ జరిగే అవకాశాలు పెద్దగా లేవు. వేరే దేశాలు కుట్రబంతున్నాయి ఏంటంటే ఇది ఎప్పటి నుంచో మనం వింటున్నాం. ఇది నెహ్రూ కాలం నుంచి వింటున్నాం. ఇందిరాగాంధీ అయితే ప్రతి దాంట్లో ఫారిన్ హ్యాండ్ ఉంది అనేది, ఏ దానికైనా విదేశీ హస్తం అనేది ఆ రోజుల్లో మనం వినేది. ఇవాళ మళ్ళీ క్రైసిస్ వచ్చినప్పుడు కారణాలు వీళ్ళకి సరిగ్గా తెలిసినప్పుడు పరిష్కారం లేనప్పుడు ఎవరో వేరే దేశాల్లో వచ్చి మన దేశంలో వాళ్ళు చేస్తుంటే మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఉన్నాయి, మనకు విపరీతమైనటువంటి అసలు మీడియా ఉంది, గవర్నమెంట్కు దగ్గర పెద్ద మిషనరీ ఉంది. కనుక అది తెలియాలి. ఎవరు వేరే దేశాల వాళ్ళు ఎప్పుడు వస్తారు? ప్రజలు ఎవరో ఒక భాగము విదేశాలకు లోబడినప్పుడే కదా వాళ్ళు వచ్చేది. కనుక విదేశాల నుంచి వచ్చి మన దగ్గర విధ్వంసం చేస్తారనేది అది నా దృష్టిలో అది కరెక్ట్ కాదు. విధ్వంసం జరుగుతున్నది అని ఒకవేళ వాళ్ళు అనుకున్నా కూడా మన దగ్గర అంత విధ్వంసం దాకా ఇప్పుడు పరిస్థితి ఏం రాలేదు. యువతలో డిస్కంటెంట్మెంట్ ఉంది అంటున్నారు. ఇప్పుడు వచ్చినప్పుడు తెలంగాణ ఉద్యమం లాంటి ఉద్యమం వస్తుంది. తెలంగాణ లాంటి ఉద్యమం అసంతృప్తి అంతా బయటకు వచ్చేసి దానికి ఓ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఆ రాష్ట్రం ఏర్పడిన పార్టీ కొంతకాలం ఎదురు చూస్తే ఇట్లా ఉంటుంది. మరి అంచెలంచెలుగా మీకు ఇది సమాజంలో సమస్య రావడం, దానికి ఏదో ఒక పరిష్కారం రావడం, అది నిజమైన పరిష్కారమా, అది నిజంగా సమగ్రమైన పరిష్కారం అని కాకుండా కనీసం అంచెలంచెలుగా ఇది ఒక స్టేజు మన దేశంలో జరుగుతుంది. కానీ విధ్వంసము జరుగుతున్నది అనేది నియంతృత్వం వైపు వెళ్ళే ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రతి దాంట్లో విధ్వంసం ఉందని, అది ఉందని, వేరే హ్యాండ్ ఉందని, దేశంలో యాంటీ సోషల్ ప్రతి వాళ్ళని ఇప్పుడు యాంటీ నేషనల్ అంటున్నారు. మీరు ఏదైనా మాట చెప్తే వీళ్ళు దేశ భక్తులు కాదు, వీళ్ళు దేశానికి వ్యతిరేకం అంటే ఇవి నడవవు. మీరు వీళ్ళు దేశానికి వ్యతిరేకము, జాతీయవాదులు కాదు అనేవి ఇది ఉట్టిగా పైకి చెప్పడానికి పనికొస్తుంది. కానీ అలాంటి ఎక్స్ప్లెనేషన్స్ పనికిరావు. లేకపోతే నక్సల్ అంటున్నారు, అర్బన్ నక్సల్ అంటున్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీని కూడా నక్సల్ అంటున్నారు. అది కూడా పనికిరాదు. ఎవరు నమ్మరు. అందరు వీళ్ళంతా నక్సల్స్ అంటే ఎవరు నమ్మరు. వాళ్ళకి పనికొస్తున్నది ప్రచారం చేయడానికి, నినాదాలు ఇవ్వడానికి రూలింగ్ పార్టీకి అది పనికొస్తున్నది. కానీ మీరు అందరినీ నక్సల్స్ అంటే ఇక మీరు నక్సల్సేనా మిగిలిందనే ప్రశ్న వస్తుంది. కనుక మన దేశంలో కొంత ప్రచారం జరిగి ఏదో జరుగుతుంది, కానీ అది క్రైసిస్కి ఇండికేషన్. ఓకే, ఒక సంక్షోభానికి అది ఇండికేషన్. అది ఇప్పుడు నేపాల్లో రాజ్యాంగాన్ని మార్చాలి, అదేవిధంగా రాజకీయ నాయకుల సంపదని జాతీయం చేయాలని చెప్పేసి ఒక డిమాండ్ వినిపిస్తున్న క్రమంలో అసలు ఆ రాజ్యాంగం బాగాలేదా? రాజ్యాంగంలో అసలు ఆర్టికల్స్ బాగాలేవా? సెక్షన్లు బాగాలేవా? లేకపోతే విచ్చలవిడిగా కూడా అవినీతి కానీ, నిరుద్యోగము, అదేవిధంగా ద్రవ్యోల్బణము అనేది చర్చ నడుస్తూ ఉంది. రాజకీయ పిల్లలు విదేశాల్లో బాగా సంపాదించి ఆ తర్వాత వాళ్ళేమో సోషల్ మీడియాలో ఇట్లా ఈ రకంగా మేము సంపాదిస్తున్నామన్న రీల్స్ పెట్టడము, అవేమో నేపాల్లో ఉన్న యువతకు నచ్చకపోవడం అనేది కూడా చర్చ నడుస్తున్న క్రమంలో రాజ్యాంగాన్ని మార్చేయాలంటారా పూర్తిగా? అంటే ఇప్పుడు ఇంకా రాజ్యాంగం పనిచేయలేదు కదా. ఇప్పుడు రాజ్యాంగం మంచిదా కాదా దానికి ఉండే పరీక్ష ఏమిటి, పనిచేస్తుందా లేదా అని. రాజ్యాంగం సరిగా పనిచేయలేదు అనుకోండి, రాజ్యాంగం ప్రకారం పాలకులు రాజ్యాంగం ఎందుకు ఉంటుందండి? రాజ్యాంగం యొక్క పర్పస్ ఏమిటి? రాజ్యాంగం యొక్క లక్ష్యం ఏమిటంటే అధికారము కేంద్రీకృతం కాకుండా ప్రతి సంస్థ స్వతంత్రంగా పనిచేసేలాగా. విశ్వవిద్యాలయాలు ఉన్నాయనుకోండి, విశ్వవిద్యాలయాలు ఒకవేళ అసంతృప్తి వస్తే విశ్వవిద్యాలయమే దానికి రెస్పాండ్ కావాలి. కానీ మీరు విశ్వవిద్యాలయాన్ని కంట్రోల్ చేశారనుకోండి, అది ఒకటి కంట్రోల్ అయిపోతుంది. మీరు ఒక రాజకీయ పార్టీ వెళ్ళి వచ్చేసి ఇంకోటి ఆ పార్టీనేట్ రావాలి. కానీ అవి జరగకుండా మీకు ఇది పరిస్థితి ఈ దశకు తెచ్చుకున్న తర్వాత మనకి ఇంకా దాంట్లో వేరే మార్గం మిగలదు. కనుక భారతదేశంలో కూడా క్రమక్రమంగా కొంత అసంతృప్తి పెరుగుతున్నది. ముఖ్యంగా మీకు ఈ అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగం అనేది ఏదైతుందో అది ఇవాళ యూత్ని పట్టి పీడిస్తుంది. ముఖ్యంగా చదువుకున్న యువత మన భవిష్యత్తు ఏమిటి, నేను ఎంఏ చదివాను, ఏమైనా ఉద్యోగం వస్తుందా? చూడండి, 5 లక్షల మంది 10 లక్షల మంది
100,000 ఉద్యోగాలకి ఒక 5 లక్షల మంది కూర్చున్నారు. అంటే ఏమిటి, 1000 మందికి ఉద్యోగం వస్తుంది కదా. కానీ 5 లక్షల మంది 4,90,000 మందికి రాదు, 1,000 మందికి వస్తుంది. ఆ ఫెయిల్ అయిన వాళ్ళ సంగతి ఏమిటి అని ఆ ప్రశ్న వస్తుంటుంది. కనుక 5 లక్షల మందికి ఉద్యోగాలు అంటే మేము పారిశ్రామిక విధానం ఎలా ఉంది,